హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏందంటే, మనకి అమెజాన్ నుంచెల్లయితే కంటెంట్ రివ్యూయర్ అమెజాన్ అనే రోల్‌కైతే హైరింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా అయితే మీకు అమెజాన్ గురించి రీసెంట్‌గా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇట్లా జాబ్ లింక్స్ రావడం లేదు. అది ఇది అని ఒకవేళ ఎగ్జామ్ రాసినోళ్ళైతే మంచి రిప్లై రావడం లేదని. ఒకవేళ మీరైతే ఎగ్జామ్ రాసి ఉంటేనైతే మినిమమ్ ఒక 1 వీక్ నుంచెల్లి 10, 15 డేస్ లోపైతే మనకి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ జాబ్ వాల్యూమ్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టయితే, మీన్స్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టయితే లాస్ట్ అయితే 1 మంత్ వరకైతే వెయిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది మనకు రెస్పాన్స్ రానికి. ఒకవేళ మనం రిగ్రెట్ అయితే మాత్రం మనకి 2, 3 డేస్ లోపల లేకపోతే వెంటనే ఎగ్జామ్ రాసిన తర్వాతనైతే రిగ్రెట్ మెయిల్ రావడం జరుగుతుంది. ఇదొచ్చేసి మీన్స్ వాళ్ళ రెస్పాన్స్ గురించి. నెక్స్ట్ మనకి ఈరోజు వీడియోలో కంటెంట్ ఏందంటే, మనకి అమెజాన్ నుంచెల్లితే కంటెంట్ రివ్యూయర్ అమెజాన్ అనే రోల్‌కైతే హైరింగ్ జరుగుతుంది. మనం వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా రోల్ నేమ్ వచ్చేసి కంటెంట్ రివ్యూయర్ అమెజాన్. అండ్ అలాగే ఇంకొకటేందంటే, ప్రతి జాబ్ లింక్ వచ్చేసి కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరైతే అక్కడి నుంచెల్లితే ఈజీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రోల్ నేమ్ వచ్చేసి కంటెంట్ రివ్యూయర్ అమెజాన్. నెక్స్ట్ దీని డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ ఎన్ష్యూరింగ్ డిజిటల్ అడ్వర్టైజింగ్, ప్రొవైడింగ్ ఎ సీమ్లెస్ అండ్ ట్రస్ట్‌వర్తీ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ద కస్టమర్స్? Do you thrive on upholding advertising guidelines and standards? If so, we invite you to join us ads moderation team at Amazon. ఇదొచ్చేసి దాని యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తా. అక్కడ నుంచెల్లయితే మీరు ఇదంతా కూడా ఒక క్లియర్‌గా కట్‌గా చదువుకోవచ్చు. ఇక్కడ ఈ రోల్‌లో వర్క్ చేసేది ఏముంటదని ఇక్కడ మెన్షన్ చేసినారు. బీ ఏ పార్ట్ ఆఫ్ హై ఇంపాక్ట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ టీమ్. Your work will directly support Amazon's fast-growing advertising business, which is a crucial to company's long-term success. ఈరోజు మనం రీసెంట్ టైమ్‌లో ప్రతీది గూడా మీన్స్ ఒక బిజినెస్ సక్సెస్ అవుతుంది అంటే గూడా దాని మెయిన్ బిహైండ్ దాన్ని ఏముంటుందంటే అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ అనేది మంచిగుంటే మనకి బిజినెస్ అనేది ఫాస్ట్ గ్రో అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడేంది యూ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ షేపింగ్ ద అడ్వర్టైజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అమెజాన్ కస్టమర్స్ అండ్ అడ్వర్టైజర్స్. Work on cutting-edge advertising solutions, collaborate with cross-functional teams to explore innovative content formats and experiences, contribute to building world-class industry-leading advertising products. ఇదొచ్చేసి వర్క్ రోల్ డైలీ టు డైలీ ఏముంటుందనేది. నెక్స్ట్ ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేసినారు వాళ్ళు. యాస్ ఎ కంటెంట్ రివ్యూయర్ యూ విల్ బి మోడరేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ అమెజాన్ డైనమిక్ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ to protect our advertisers and customers. The ads may be include content that is egregious, political, sexual, erotic, etc. A content reviewer will be responsible for moderating, reviewing, identifying such content and take appropriate decisions following the policy guidelines. ఇట్లా మనకి ఆహ్, మన ఏదైతే అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఇనప్రోప్రియేట్ అంటే మనకి నాన్ రిలేటెడ్ కంటెంట్ మనకక్కడ అడ్వర్టైజ్‌మెంట్‌లో వచ్చినప్పుడు వాటిని ఫైండ్ ఔట్ జేసి మనమైతే వాటిని ఎలిమినేట్ జేయాలి, మోడరేట్ జేయాలి, రివ్యూ జేసి, ఐడెంటిఫై జేసి అవన్నీ అక్కడ రాకుండానైతే చేయాల్సుంటుంది. ఇదంతా టోటల్ వర్క్ డిస్క్రిప్షన్. మోడరేట్ కంటెంట్ విచ్ ఇంక్లూడ్స్ లార్జ్ ఇమేజెస్, టెక్స్ట్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ఆడియో, వీడియోస్. ఇదంతా రోల్ గూడా మనకేందంటే వీళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ పోర్టల్‌లో వీళ్ళకి రిలేటెడ్ లేని ఏదైతే కంటెంట్స్ మనకొస్తదో వాటిని అయితే మనం మోడిఫై జేసి ఎలిమినేట్ జేయాల్సయితే ఉంటుంది. అందులో గూడా మనకి కన్సిస్టెన్సీ మీట్ ప్రొడక్టివిటీ, ప్రిసిషన్, అదర్ మెట్రిక్స్. ప్రాపర్ మెట్రిక్స్ ఉంటాయి. దానికి గూడా ఒక ఎస్ఓపీ ఉంటుంది. ఏ కంటెంట్ ఉన్నప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలన్నట్టు ప్రతీదీ ఉంటది. తర్వాత మనకి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ప్రొఫిషియన్సీ వచ్చేసి ఇంగ్లీష్ స్పీక్, రైట్ అండ్ ఫ్లూయెంట్‌లీ ఇదొచ్చేసి మ్యాండేటరీ. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ. ఇదంతా గూడా సేమే. ఇదొచ్చేసి టోటల్ మనకి హ్మ్. జాబ్ డిస్క్రిప్షన్. ఒకసారి దీని సాలరీ ఎంతుందో మీ ముందే క్లియర్‌గా చూపిస్తా నేను. ఆహ్, ఇక్కడ 1 సెకండ్, 1 సెకండ్. కంటెంట్ రివ్యూయర్ అమెజాన్. సారీ.
సో, 3,45,000 అనేది ఇక్కడ వాళ్ళు గూగుల్ ప్రకారం మెన్షన్ చేశారు. సో, 25,000 పర్ మంత్ అనేదైతే సాలరీ ఉంటుంది. సో, నెక్స్ట్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీరు అక్కడితో అయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన లొకేషన్ వాళ్ళైతే అందరూ ఎలిజిబుల్ ఉన్నారు. మనదైతే హైదరాబాద్ ఇక్కడ క్లియర్ కట్‌గా ఉంది. ఆంధ్ర వాళ్ళైతే వైజాగ్ అని కూడా ఉంది. సో, ఇది అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మనకైతే అమెజాన్ కెరియర్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో, అక్కడి నుంచెల్లయితే మీరు జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను అందరికి. థాంక్ యూ.